హలో ఆల్, వెల్కమ్ టు నెరేటివ్నెస్ ఛానల్. సీతాపురం అనే ఊరిలో విజయ్ రాజీ దంపతులకు చింటూ ఒక్కగానొక్క కొడుకు ఉంటాడు. చింటూ రోజు స్కూల్కి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి వస్తూ ఉండేవాడు. వాళ్ళు వెళ్ళొచ్చే దారిలో కుక్కలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ వీధి కుక్కలు వచ్చే పోయే వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవి. ఒకరోజు ఈ పిల్లల మీదకు కూడా ఆ కుక్కలు పరిగెట్టుకుంటూ వస్తాయి. ఆ దెబ్బకి భయపడి చింటూ ఇంటికొచ్చి, "అమ్మా, మమ్మల్ని రోజు నువ్వే డ్రాప్ చెయ్యి. ఎందుకంటే కుక్కలు మా మీదకు కూడా వచ్చి మమ్మల్ని తరుగుతున్నాయి" అని చెప్తాడు. రాజీ అంటుంది, "కుక్కల్ని మనం ఏమి చేయనంతసేపు అవి మన జోలికి రావు. మీరు అవి వచ్చినప్పుడు కంగారు పడి పరిగెట్టకుండా నిదానంగా నిలబడి నడుచుకుంటూ వెళ్తే అవి కూడా మీ పక్కకొచ్చి మీ స్మెల్ చూసి వెళ్ళిపోతాయి తప్ప మిమ్మల్ని ఏమీ చెయ్యవు" అని చెప్తుంది. చింటూ తర్వాత రోజు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్‌కి వాళ్ళ అమ్మ చెప్పిన మాట చెప్పి, కుక్కలొచ్చినప్పుడు పరిగెట్టకుండా మనం నిదానంగా నడుచుకుని వెళ్దాము. అవి మన దగ్గరికొచ్చి స్మెల్ చూసి వెళ్ళిపోతాయి అని చెప్తాడు. చింటూ చెప్పినట్టుగానే ఆ కుక్కలు దగ్గరకొచ్చి స్మెల్ చూసి వెళ్ళిపోతాయి. వీళ్ళనేమీ అనవు. కాకపోతే ఆ స్ట్రీట్‌లో వచ్చే ప్రతి ఒక్కళ్ళ మీద చేజ్ చేస్తూ ఉంటాయి. ఈ విషయం చింటూకి చాలా ఇబ్బందిగా అనిపించి వాళ్ళ అమ్మకెళ్ళి చెప్తాడు. "మమ్మల్ని ఏమీ అనట్లేదు కదమ్మా! మరి మిగిలిన వాళ్ళందరి మీద ఎందుకు అవి అలా విరుచుకుపడుతున్నాయి" అని అడుగుతాడు. రాజీ, "ఏమో, నాకు మాత్రం ఏం తెలుస్తుంది? అయినా అవి వీధి కుక్కలు కదా! సరైన తిండి ఉండదు, సరైన నిద్ర ఉండదు, స్నానం చేయించేవాళ్ళు ఉండరు, వాటిని పట్టించుకునేవాళ్ళు ఉండరు కదా! దానికి ఏమొచ్చిందో, దాని మైండ్‌లో ఏముందో ఎవరు చెప్పగలము? మనకి ఏ విషయం తెలియదు. నువ్వు వాటి జోలికి వెళ్ళకు. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయి నేను చెప్పినట్టు" అని రాజీ చెప్తుంది. చింటూ వాళ్ళ అమ్మ చెప్పిన మాటకి సరే అంటాడు గానీ, తన మనసులో వాళ్ళ అమ్మ చెప్పినవే గుర్తొస్తూ ఉంటాయి. వాటికి ఫుడ్ లేదు, షెల్టర్ లేదు అన్నమాట. చింటూ తర్వాత రోజు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ చూస్తారు ఆ దారిలో. ఈ యాక్సిడెంట్ ఎలా అవుతుందంటే, కుక్క చేజ్ చేయడం వల్ల వచ్చిన వెహికల్ డైరెక్ట్‌గా వెళ్ళి ఆపోజిట్‌లో ఉన్న ట్రీకి గుద్దుకుని అక్కడికక్కడే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు. ఆ విషయం ఆళ్ళందరూ మాట్లాడుకుంటుంటే చింటూ వింటాడు. ఇంటికొచ్చి వాళ్ళ అమ్మకి చెప్తాడు. "అమ్మ, కుక్కల వల్ల చూడు వాళ్ళు చనిపోయారు" అని. వీటిని కుక్కల బండి వాళ్ళొచ్చి తీసుకెళ్తే ఎంతో బావుంటుంది. మొత్తం మన ఊర్లో ఉన్నోళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కుక్కల వల్ల అని చెప్పి రాజీ కోపంలో బాధగా అంటుంది. అప్పుడు చింటూ అంటాడు, "నువ్వే కదమ్మా అవి మూగ జంతువులు. మనం వాటిని హార్మ్ చేస్తే తప్ప ఏమీ హార్మ్ చేయవు అన్నావు. వాటికి ఫుడ్ అండ్ షెల్టర్ మనం ఇద్దామా" అని అడుగుతాడు. "ఏం మాట్లాడుతున్నావు? అవి వీధి కుక్కలు. వాటినెవరు పెంచుకుంటారు? నువ్వు అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకు మనసులో" అని చెప్పి రాజీ అంటుంది. చింటూ మాత్రం కుక్కల బండి వాళ్ళొచ్చి వాటిని తీసుకెళ్ళి చంపేస్తారు అన్న మాటకి చాలా బాధపడతాడు. తర్వాత రోజు ఉదయం తొందరగా లేచి స్కూల్‌కి రెడీ అయినప్పుడు ఆళ్ళమ్మకి తెలియకుండా బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి స్ట్రీట్ డాగ్స్ అన్నిటికి ఫుడ్ పెడతాడు. పెట్టేసి స్కూల్‌కి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్సు, చపాతీ అట్లాంటివి ఏం మిగిలితే అవన్నీ ఆ కుక్కలకి పెడతారు. ఆ రోజు ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ అందరూ పడుకున్న తర్వాత చింటూ ఏం చేస్తాడు అంటే, మళ్ళీ ఫుడ్ తీసుకెళ్ళి ఆ కుక్కలకి పెడతాడు. అవి తోక ఊపుకుంటూ చింటూ వెనకాల నడవడం మొదలుపెడతాయి. చింటూ వెనకాల రావడం చూసి చింటూ వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న ఒక గోడౌన్‌లోకి తీసుకెళ్ళి వీటన్నిటిని దాచేద్దాం అని అనుకుని చింటూని ఫాలో అవుతుంటే ఏమనకుండా వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి గోడౌన్‌లో పెట్టి డోరేసేస్తాడు. తర్వాత రోజు జరిగిందంతా ఫ్రెండ్స్‌కి చెప్తాడు. రోజు ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒక ఫుడ్ తీసుకురావడం, ఆడుకుంటున్నామని చెప్పి ఆ గోడౌన్‌లోకెళ్ళి ఆ కుక్కలతో చాలా టైమ్ స్పెండ్ చేసి, వాటికి ఫుడ్ పెట్టి, ఎవ్వరికీ సౌండ్ రాకుండా, తెలియకుండా వాటికి స్నానం చేయించి బాగా చూసుకునేవారు. ఇలా చాలా రోజులు మేనేజ్ చేస్తారు చింటూ ఫ్రెండ్స్. ఆ కుక్కలు కాస్త చాలా బుజ్జిగా, బొద్దుగా, అందంగా తయారవుతాయి. అప్పుడు ఒకరోజు చింటూ ఆ కుక్కలన్నిటిని బయటకి తీసుకొచ్చి, ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్‌ని చింటూ ఇంటికి తీసుకొచ్చి, జరిగిందంతా చెప్పి, "ఇప్పుడు ఈ స్ట్రీట్ డాగ్స్‌ని మనం పెంచుకోవచ్చా? ఇప్పుడు ఇవి స్ట్రీట్ డాగ్స్‌లా లేవు. ఎంత నీట్‌గా, ఎంత బుజ్జిగా ఉన్నాయో కదా" అని అడుగుతారు పిల్లలందరూ. ఈ విషయానికి పేరెంట్స్ చాలా ఆశ్చర్యపోతారు. అలాగే చాలా సంతోషపడతారు పిల్లలు చేసిన పనికి. పేరెంట్స్ అందరూ కూడా కుక్కల్ని పెంచుకోవడానికి ఒప్పుకుంటారు. ఈ విషయం ఈ నోట, ఆ నోట ఊరంతా పాకుతుంది. ఈ పిల్లలు చేసిన పనికి అందరూ చాలా బాగా మెచ్చుకొని, వాళ్ళు కూడా స్ట్రీట్ డాగ్స్‌ని చేతనైనంత వరకు ఫుడ్ పెట్టి, ఓపికుండి పెంచుకోగలిగిన వాళ్ళు కుక్కల్ని పెంచుకోవడం మొదలుపెడతారు. అలా స్లోగా ఆ ఊర్లో ఉన్న మొత్తం స్ట్రీట్ డాగ్స్ అన్నీ కూడా పెంపుడు కుక్కల కింద మారిపోతాయి.
ఆ రోజు నుంచి ఆ ఊర్లో ఒక్క స్ట్రీట్ డాగ్ కూడా కనపడలేదు. అలాగని డాగ్స్ వల్ల ఎప్పుడూ యాక్సిడెంట్ కూడా జరగలేదు. చింటూ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన పని మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.